ఉజ్జయినిలో శ్రీకృష్ణ బలరాములు ఏం చేశారో ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. వాళ్ళిక్కడ ఎలా ఉండేవారో నేను చూడడం జరిగింది. శ్రీకృష్ణుడు గోకులంలో ఎలా ఉండేవాడు, తన బాల్యం ఎలా గడిచిపోయింది, తను ఎలాంటి చేష్టలు చేశాడు అనేది ఇక్కడ చిత్రాల రూపంలో చిత్రీకరించడం జరిగింది. శ్రీకృష్ణ బలరాములు ఇక్కడే విద్యాభ్యాసం చేయడం వల్ల ఈ మఠాన్ని మట్టితో తయారు చేయడం జరిగింది. మట్టితో పాటు బొంగులతో కూడా ఇలా డిజైన్గా కట్టడం జరిగింది. శ్రీకృష్ణ బలరాములు ఇక్కడ ఏం చేశారో ఈ మఠంలో చిత్రాల రూపంలో చిత్రీకరించడం జరిగింది. చాలామంది ఇక్కడికి చూడడానికి వచ్చిన వాళ్ళు శ్రీకృష్ణ బలరాముల గురించి ఫోటోలు చూసి తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము శ్రీకృష్ణ బలరాం గుడి లోపలికి మనం వెళ్తున్నాము. శ్రీకృష్ణ బలరాములు అసలు ఏం చేశారు అనేది ఈ గుడి లోపల మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడే విగ్రహాలు కూడా మనము దండం పెట్టుకోవడానికి, మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడ విగ్రహాల రూపంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఉన్న గుడి లోపలికి వస్తే శ్రీకృష్ణ బలరాములు ఎలా ఉండేవాళ్ళో మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.